సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కొత్తగా గెలిచిన 31 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు 3 స్వతంత్ర అభ్యర్థులను పార్టీ నాయకత్వం క్యాంపునకు తరలించింది. వీరందరినీ హైదరాబాద్ శివారులో ఒక ప్రముఖ రిసార్ట్ కు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎలాంటి ప్రలోభాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే వరకు అభ్యర్థులందరినీ పార్టీ పెద్దలు తమ పర్యవేక్షణలోనే ఉంచనున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కొత్తగా గెలిచిన 31 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు 3 స్వతంత్ర అభ్యర్థులను పార్టీ నాయకత్వం క్యాంపునకు తరలించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ రాము అందిస్తారు. రాము, చెప్పండి. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కార్పొరేషన్, నల్గొండ కార్పొరేషన్ తో పాటు మొత్తం 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 17 మున్సిపాలిటీలలో మున్సిపల్ కోర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని చెప్పొచ్చు. 16 కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. ఒకే ఒక తిరుమలగిరిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఒక భూదాన్ కోజపల్లిలో మాత్రం హంగొచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, మొత్తం 13 వార్డులు ఉండగా 6 కాంగ్రెస్ గెలిచింది, టీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి. సో మొత్తానికి ఇండిపెండెంట్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ నాయకులు క్యాంపులకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా క్యాంప్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సూర్యాపేటలో మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 48 మంది, మొత్తం 48 వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీకి సంబంధించి. ఆ 48 వార్డులలో అభ్యర్థులు గెలుపోవటంలో సంబంధం లేకుండానే ముందస్తుగానే సూర్యాపేటలో క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. అయితే ప్రస్తుతం అక్కడ వారికి బీఆర్ఎస్ కు షాక్ జరిగిందని చెప్పొచ్చు. కేవలం 11 సీట్లకే బీఆర్ఎస్ పరిమితం కావడంతో కూడా వాళ్ళు క్యాంప్ నుంచి కూడా తిరిగి వచ్చినట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ 31 గెలుచుకున్నటువంటి 31 వార్డులు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 31 మంది కౌన్సిలర్లతో పాటు 5 ఇండిపెండెంట్ కు సంబంధించినటువంటి ఈ కౌన్సిలర్లు గెలిచారు. వారు కూడా కాంగ్రెస్ మద్దతు ప్రకటించి వారు ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు క్యాంపుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వీళ్ళందరూ కూడా క్యాంపుకు వెళ్లి తిరిగి ఏదైతే 16వ తేదీన. థ్యాంక్ యూ రాము.